యూజర్ ఇన్పుట్ సేమే ఉంది కదా! వాట్స్ ది డిఫరెన్స్ హియర్? ఓకే. రిటర్న్ చేసినప్పుడు చూడండి గైస్, ఇక్కడ ఏంటి ప్రాబ్లమ్, రిటర్న్ చేసినప్పుడు మనం ప్లస్ పెట్టి జస్ట్ అది ఇన్ బ్రాకెట్స్ లో పెట్టలేదు. దట్ ఈస్ ది ఓన్లీ ప్రాబ్లమ్ అన్నమాట. సో ఇప్పుడు మనం అన్నిటికి ఇన్ బ్రాకెట్స్ లో పెడదాం. వన్ సెకండ్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, ఈ రిటర్న్ చేసేటప్పుడు ఈ ఏ మెసేజ్ అనేది ఇన్ బ్రాకెట్స్ లో ఉండాలి. సో ఇన్ బ్రాకెట్స్ ఇవ్వండి. సో అయినా సరే రిటర్న్ దగ్గర ఎందుకు పోలేదు? నేమ్ యూజర్ ఇన్పుట్ ఈస్ నాట్ డిఫైన్డ్. డిఫైన్డ్ కదా. చూసారా, సేమ్ అది ఇచ్చినదే మనం చేసినా కానీ మనకి ఆన్సర్ రాలేదు. ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ ది ఆన్సర్ ఫర్ ఇట్. లెట్ మీ చెక్ వన్స్. నాకు తెలిసినంత వరకు ఇదైతే కాదు దీనికి ఎర్రర్. సో గైస్, మనం ఏంటి ఇందాక ఇక్కడ స్టేట్ కామా మోడల్ లో పాస్ చేయాలి, అందుకే అవ్వట్లేదు అని చెప్పింది కదా. సో దట్స్ నాట్ ది ప్రాబ్లం. సో ఏ వాడండి కానీ మరి గుర్తిగా వాడకండి. ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం తప్ప ఇంకేం ఉండదు. ప్లీజ్ యువర్ మీ బ్రెయిన్స్ కూడా వాడడం నేర్చుకున్నప్పుడు. మన స్పేస్ ఇక్కడ మిస్టేక్, కానీ అదేం చెప్తుంది, అదేదో చెప్తుంది మిస్టేక్ అని. సో ఇప్పుడు చూడండి, ఎర్రర్ ఉందా? లేదు కదా. సో అది ద మెయిన్ మిస్టేక్ ఏంటి అన్న దానికన్నా ఏని యూజ్ చేయడం వల్ల మనం 5 minutes లో చేసే పనిని వేగా చేస్తాం ఒక్కొక్కసారి, బట్ అదే పని కూడా లేట్ అయిపోతుంది ఒక్కొక్కసారి. గంట పట్టినా సరే ఎర్రర్ ఏంటా ఎర్రర్. ఇప్పుడు చూడండి ఎంత చిన్న ఎర్రర్ ఇది అసలు. సో దట్ యా. సో ఇప్పటి వరకు మనం జస్ట్ నోట్స్ ని రాసాము. ఇప్పుడు మనం ఆ నోట్స్ ని డిఫైన్ చేద్దాము. గ్రాఫ్ ఈక్వల్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం చేయాల్సిన గ్రాఫ్ ఈక్వల్ మెసేజ్ గ్రాఫ్. సో నెక్స్ట్ నోట్స్ యాడ్ చేయాలి మనము. సో నోట్స్ యాడ్ చేద్దాం. గ్రాఫ్ డాట్ యాడ్ నోడ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము దాని యొక్క సింటాక్స్. సో ఇక్కడ ఏం చేస్తాము, దానికి పేరు ఇవ్వాలి. ఫస్ట్ థింగ్ ప్లానర్ అని ఇస్తున్నాను దీనికి. సో దాని నోడ్ యాక్చువల్ ఫంక్షన్ యొక్క నేమ్ అన్నది ఇక్కడ మనం పాస్ చేయాలి. సో అదే విధంగా మిగతా అన్నిటికీ చేయండి. గ్రాఫ్ డాట్ సర్చ్ కి రెస్పాండర్ కి చేస్తాం. దాని తర్వాత ఏం చేయాలి, మనం ఎంట్రీ పాయింట్ సెట్ చేయాలి. సో గ్రాఫ్ డాట్ గెట్
Entry point ఏంటి ఇక్కడ స్టార్టింగ్ మనకి ప్లానర్ కదా, సో ప్లానర్ ని పాస్ చేయండి. సో డన్. దాని తర్వాత ఏం చేయాలి మనము? ఎడ్జ్ కంట్రోల్ ఫ్లో ని డిఫైన్ చేయాలి. దానికోసం గ్రాఫ్ డాట్ యాడ్ ఎడ్జ్ ప్లానర్ సెర్చ్, దానికి పేరేమి ఇచ్చాం? సెర్చ్. సో సెర్చ్. నెక్స్ట్ గ్రాఫ్ డాట్ యాడ్ ఎడ్జ్. దాని తర్వాత సెర్చ్ తర్వాత మనం రెస్పాండర్ ఇస్తాం కాబట్టి సో ఇక్కడ సెర్చ్ రెస్పాండర్. నెక్స్ట్ మీరు స్టార్టింగ్ లో ఈఎన్డి అని ఒకటి మనము ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, అది ఇక్కడ వాడుతున్నాం. యాడ్ ఎడ్జ్ లాస్ట్ లో అది మనం వాడాలి. సో రెస్పాండర్ ఇస్ ది లాస్ట్ కాబట్టి ఇక్కడ రెస్పాండర్ కామా ఎండ్, రెస్పాండర్ కామా ఎండ్. సో మనం కంపైల్ చేయాలి కాబట్టి ఏజెంట్ ఈక్వల్ టు గ్రాఫ్ డాట్ కంపైల్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏజెంట్ యొక్క రెస్పాన్స్ ఒక దాంట్లో స్టోర్ చేద్దాము. ఏజెంట్ రెస్పాన్స్ ఈక్వల్ టు ఏజెంట్ డాట్ ఇన్వోక్. సో మీకు కావాల్సిన హ్యూమన్ మెసేజ్ మీ క్వశ్చన్ ని ఇక్కడ పాస్ చేయాలన్నమాట. హ్యూమన్ మెసేజ్ దాంట్లో కంటెంట్ ఏంటండి? కంటెంట్ ఈక్వల్ టు నేను ఇక్కడ హూ ఇస్ ది కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ యూకే అని అడుగుతున్నాను. దాని తర్వాత ప్రింట్ చేయండి ఏజెంట్ యొక్క రెస్పాన్స్. సో రన్ చేయండి సెల్ ని. New attribute called get entry pointer. Is it not get entry point? మరి ఏంటది? get entry node ఆ? మేబీ నోడ్ అయ్యి ఉండొచ్చు. సెట్ ఎంట్రీ పాయింట్ అంట, ఇట్స్ నాట్ గెట్ ఎంట్రీ పాయింట్ అంటున్నాడు. 177. సో ఇట్స్ సెట్ ఎంట్రీ పాయింట్ గైస్. సో యాక్సెప్ట్ చేసి రన్ చేద్దాం. మనం గెట్ ఎంట్రీ పాయింట్ అని పెట్టాము. సో I think you got the answer. So who is the current president of UK? This is the question. You will get okay. I understand. Given the question is, I will check it అని చెప్పి తీసుకుంది. దాని తర్వాత yeah, UK does not have a president. సో UK ప్రెసిడెంట్ ఉండడు కదా. ఇంకా రన్ అవుతుంది. హూ ఇస్ ది కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? therefore I need to perform అని చెప్పి పర్ఫామ్ చేసింది. అండ్ URL the president of normal. So yeah, you got the answer.
సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్. మీరు దీని యొక్క టైప్ కూడా చూడొచ్చు. దీని టైప్ చూస్తే లిస్ట్ వస్తుంది అనమాట మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇలా కూడా చూడొచ్చు. సో మెసేజ్ ఇన్ ఏజెంట్ రెస్పాన్స్ ఇన్ మెసేజ్ డాట్ కంటెంట్. సారీ, రెస్పాన్స్ డాట్ కంటెంట్ కదా. ఓకే, మెసేజ్ కదా ఇచ్చాం మనం. నాట్ ప్రాబ్లం. మెసేజ్ అక్కడ రెస్పాన్స్, ఇక్కడ ఒకవేళ మీరు రెస్పాన్స్ ఇచ్చింటే అక్కడ రెస్పాన్స్ డాట్ కంటెంట్ లోడ్ అవుతుంది. Yeah, the current president of India is, you got the answer. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది, అంటే మీకు డైరెక్ట్ గా ఆన్సర్ చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇట్లా ఫర్ మెసేజ్ అది యూజ్ చేస్తే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లాంగ్రా ఫస్ట్ ఏజెంట్ అండి. మనం కండిషనల్ ఎడ్జెస్ ని ఎలా వాడతాం అన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను.